చేపలు పట్టే వలలు తయారు చేయడమే వారి ఆధారం. రకరకాల వలలు తయారు చేసి మత్స్యకారులకు అందించడమే వారి పని. తెలంగాణతో పాటు ఏపీ, కేరళ, తమిళనాడుకు వలలు సప్లై చేయడమే వారికి తెలిసిన విద్య. వారే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వాసులు. చేపల వలలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన నాయకన్ గూడెం వాసులపై స్పెషల్ స్టోరీ. అది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం. అక్కడ కామన్ గా కనిపించే దృశ్యం వలల తయారీ. చేపల వలలు తయారు చేయడంలో అక్కడి మహిళలు సిద్ధహస్తులు. మహిళలంతా ఒక గ్రూప్ గా ఏర్పడి చేపలు పట్టే వలలు తయారు చేస్తూ దానినే వారి జీవనాధారంగా చేసుకున్నారు. నాయకన్ గూడెం మహిళల కృషితో రాష్ట్రంలో ఎక్కడా ఎవరికి ఎలాంటి వలలు కావాలన్నా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూసుమంచి మండలం నాయకన్ గూడెమే అనే స్థాయికి చేరుకుంది. అయితే అందరికీ అవసరమయ్యే వలలు చేస్తున్నా వారి లాభాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. వలల తయారీకి అవసరమయ్యే ముడిసరుకు ధరలు పెరగడం ఒక కారణమైతే పెద్దగా ప్రచారం కూడా లేకపోవడంతో వారు అనుకున్న స్థాయిలో లాభాలు ఆర్జించలేకపోతున్నారు. మా పేరు నిమ్మరమైన గాయత్రి అండి. మాది నాయకన్గూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. మేము ఇక్కడ చేపల వ్యాపారం చేసుకుంటున్నాము. అలాగే మాకు పోయిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీఎంగా పనిచేసినప్పుడు మాకు చేపల వలలు, బండ్లు ఇచ్చారు. 5,500 రూపాయలు కట్టించుకొని మాకు చేపల వలలు ఇవ్వడం జరిగింది. 20,000. ఆ వలలను తయారు చేస్తూ ఇక్కడ మేము జీవనం తీసుకుంటున్నాం. నా పేరు పోలిశెట్టి యాదగిరి అండి. అయితే మా గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 5,500 రూపాయలు డీడీ కడితే మాకు 20,000 రూపాయల వలలు ఇచ్చిరండి. తర్వాత 12,500 కడితే ఒక టీవీఎస్ బండి ఇచ్చిరండి. దాని మీద చేపల వేటకు వెళ్ళి తీసుకొచ్చుకొని అమ్ముకుంటాం, జీవనం గడుపుకుంటున్నామండి. అయితే ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినాక ఇప్పుడు దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాకనైనా ఏమైనా ఆదుకుంటారేమని ఆశిస్తున్నాం. అయితే మాకు వలలు వచ్చేసి ఖమ్మమే డిస్ట్రిబ్యూటరు. అయితే ఖమ్మం నుంచి లంకాసాగరు, వైరా, సోల్పేట చుట్టుపట్టు గ్రామాల చెరువులు వచ్చి మా దగ్గర కొనకపోతారండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువులు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టుల్లో చేపల పెంపకం భారీగా పెరిగింది. ఫలితంగా వలలకు కూడా గిరాకీ పెరిగింది. చేపల్ని పట్టేందుకు అవసరమయ్యే అన్ని రకాల వలల్ని తయారు చేస్తూ విక్రయించడంతో వారికి పని దినాలు పెరిగాయి. ఒక్కో వలకు ఒక్కో నెంబర్, ఆ వల నెంబర్ ఆధారంగా తయారీ, అమ్మకాలు జరుపుతూ లాభాలను సైతం ఆర్జించారు. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు తక్కువ ధరకే పనిముట్లు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 2008లో నాయకన్ గూడెంలో 52 మందితో ఏర్పాటైన వలల సహకార సంఘంలో ఇప్పుడు 100 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా వివిధ రకాల వలలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 0 నుంచి 20 నంబర్ వల తయారీకి సుమారు 1,500 రూపాయలు ఖర్చు అవుతుండగా దానిని 1,950 రూపాయలకు విక్రయిస్తూ ఒక్కో వలపై 450 రూపాయల లాభం ఆర్జిస్తున్నారు. నలుగురు టీంగా ఏర్పడి వలను తయారు చేస్తే 6 నుంచి 700 రూపాయలు సమకూరుతాయి. అయితే ఆ వలలకు ఏడాదంతా డిమాండ్ ఉండదు. జనవరి నుంచి జూన్ వరకు మాత్రమే వలల తయారీ అమ్మకం జరుగుతుంది. ఇలా నాయకన్ గూడెంలో తయారైన వలలు ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల మత్స్యకారులు కొనుగోలు చేస్తుంటారు. నా పేరు మేకల పరశురాములు అండి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం గ్రామం. ఈ వలలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,000 రూపాయలు మేము డీడీ కడితే 20,000 రూపాయల వలలు ఇచ్చారండి. 23 కేజీలు, 24 కేజీల వలలు రూపంగా ఇచ్చారు. ఈ వలలు కట్టి మేము ఆంధ్ర, తెలంగాణ, ఈ పాలేరుకి ఒక 50 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి గ్రామాలకి సప్లై చేస్తుంటాం. ఈ వలలు చేసి అమ్మితే ఒక 1,000 రూపాయలు వలని చేసి అమ్మితే మాకు ఒక 300 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఇక మాకు అదే జీవనాధారం. ఎప్పుడు ముదాం ఇదే పని, వల్ల పని చేస్తుంటాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందుకి గతంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినది అటు కాకుండా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా మెరుగ్గా మమ్మల్ని మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా మెరుగ్గా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. మేము చాలా సంతోషపడతాం. ఈ వలలను గతంలో నైలాన్ దారంతో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వైర్లు, నైలాన్ దారంతో పాటు సీసంను కూడా వినియోగిస్తూ తయారు చేస్తున్నారు. దీంతో వలల తయారీ ఖర్చు పెరిగిపోయింది.
అయితే తాము చేసే వలలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తీర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటుందని, తమకు యంత్రాలు సమకూర్చితే ఇతర రాష్ట్రాలకు కూడా వలలు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని కోరుతున్నారు వలల తయారీదారులు. దీంతో ఏడాది మొత్తం ఆర్డర్లు వచ్చి తమకు తగిన ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. తమ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.